Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the GK paper 5. Last class లో 10 questions చూసాం. Okay, ఈరోజు we'll try to cover some more questions. So Satriya is a classical dance form of which of the following states? Okay. సో ఈ డాన్స్ ఫార్మ్స్ అనేది మనకి చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో అస్సాం, ఓకే, సత్రియ అనేది అస్సాం ఒక క్లాసికల్ డాన్స్. మనకు ఆంధ్ర చూసుకుంటే కూచిపూడి, ఓకే, ఇవి అందరికీ ఐడియా ఉండాలి. కూచిపూడి ఇన్ ఆంధ్రప్రదేశ్, ఓకే, భరతనాట్యం తమిళనాడు అండి, ఓకే, కథక్ ఉత్తరప్రదేశ్, కథాకళి కేరళ, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి వెరీ ఫేమస్, కేరళలో మోహిని అట్టం, ఓకే, ఒడిశాలో ఒడిస్సీ, అస్సాంలో సత్రియా అండ్ మణిపూర్లో మణిపూరి. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఫండమెంటల్. సో సత్రియా ఈ స్టార్టెడ్ బై శ్రీమంత శంకరదేవ క్లాసికల్ డాన్స్ ఆఫ్ అస్సాం 2000. సో రిలేటివ్లీ రీసెంట్ గా వచ్చింది. సో ఇన్ జనరల్ గా శంకరదేవ ఈ పేరు కూడా మనం మామూలుగా సూఫీ అండ్ భక్తి సైన్స్ అప్పుడు కూడా చూస్తాం. శంకరదేవ ఇవన్నీ కూడా అస్సాం రిలేటెడ్ గా వస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఫర్ మేల్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ పురుష పాక్, వైల్ ఫర్ ఫీమేల్స్ ఇట్ ఈస్ ప్రకృతి పాక్. ద డాన్స్ ఈస్ బేస్డ్ ఆన్ మిథలాజికల్ థీమ్స్. సో ఎనీవే అస్సాంలో సత్రియా అనేది ఉంటుంది. సత్రియా ఓకే, సత్రియా డాన్స్ మనం చూసుకుంటే జస్ట్ ఎటైర్ అవి మనం చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట, క్లాసికల్ డాన్స్. ఓకే, ఇట్స్ క్లాసికల్ ఇండియన్ డాన్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ అస్సాం, ఇంట్రడ్యూస్డ్ 5th century బై వైష్ణవ సెయింట్ అండ్ రిఫార్మర్ మహాపురుష శంకరదేవ. సో మామూలుగా భక్తి సూఫీలో కూడా మనం చూస్తాం కదా, వైష్ణవ సెయింట్ మహాపురుష శంకరదేవ. సో 14th 15th centuryలో భక్తి మూవ్మెంట్ అనేది మనకి ఉంటుంది. దానికి ముందు 6th 7th centuryలో ఒకసారి భక్తి మూవ్మెంట్ మనకు వస్తుంది, ఎస్పెషల్లీ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు, చోళ సైడ్. ఆ ముందు ఆల్వార్స్ నైనార్స్ అని ఉంటుంది. ఆల్వార్స్ అంటే వైష్ణవైట్స్, నైనార్స్ అంటే శైవైట్స్, అంటే శివుని పూజిస్తారు. ఆల్వార్స్ అంటే ఈ వైష్ణవ, ఇప్పటికీ మనం వైష్ణవ టెంపుల్స్ లో వెళ్తే ఈ ఆల్వార్స్ విగ్రహాలన్నీ కూడా మనకు కనబడుతుంటాయి అనమాట. రామానుజ, అంతకుముందు ఫస్ట్ ఆదిశంకరాచార్య, ఓకే, ఆదిశంకరాచార్య ఆ సరౌండింగ్ పీరియడ్ లో, ఐ మీన్ 6th 7th century ఆ టైంలో హీ వాజ్ ఎ వెరీ ప్రామినెంట్ భక్తి సెయింట్. తర్వాత రామానుజ వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చారు. ఎనివే అలాగే వన్ ఆఫ్ ద భక్తి సెయింట్ ఇస్ వైష్ణవ సెయింట్ మహాపురుష శంకరదేవ ఈస్ ఫ్రమ్ అస్సాం. అండ్ అస్సాం క్లాసికల్ డాన్స్ ఇస్ సత్రియా. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఈ మిగతా కూడా వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఫండమెంటల్. ఓకే, so the intervention of the government whether to expand demand or reduce it constitutes the dash function. Okay, so basically whether to expand demand or reduce అంటే ఇట్స్ some form of stabilization. Okay, stabilize చేయడానికి, పెంచాలా తగ్గించాలా అనేది మనకి స్టెబిలైజేషన్ కింద వస్తుంది. సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ రిఫర్స్ టు ద రెగ్యులేటరీ యాక్షన్ టేకెన్ బై అ గవర్నమెంట్ that aims to change decisions made by individuals, organizations or groups regarding economic and social matters. ఓకే, సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ రేట్, ఓకే, బ్యాంక్ రేట్ కానీ బెంచ్ ఎంసీఎల్ఆర్, ఓకే, మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్, అవన్నీ కూడా పెంచితే మనకు ఆ ఎఫెక్ట్ ఏంటంటే బ్యాంక్స్ కస్టమర్స్ మీద పడుతుంది. ఓకే, సో అక్కడ 10% ఉన్నది 12% అయితే ఇక్కడ హౌసింగ్ లోన్ కూడా 10 ఉన్నది 12 అవ్వచ్చు. సో అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే రేట్ పెరుగుతుందో లోన్ తీసుకుందాం అనుకునే నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గుతారు. సో ఆ విధంగా ఏంటంటే అలా కాకుండా నెంబర్ ఆఫ్ లోన్స్ పెంచాలి అనుకుంటే రేట్ తగ్గిస్తారు. ఓకే, 10 ఉన్నది 8 చేస్తే అది ఆబ్వియస్లీ మళ్ళీ హౌసింగ్ లోన్స్ అన్ని కూడా తగ్గితే అది ఓవర్ దట్ విల్ స్లోలీ గెట్ ట్రాన్స్ఫర్ టు ద పీపుల్. సో రేట్స్ తక్కువ ఉన్నాయని చెప్పి లోన్స్ తీసుకునే వాళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది. సో అలా మార్కెట్ లో ఉన్నటువంటి మనీని లేదా ఈ లిక్విడిటీ, ఓకే, ఈ ఫిజికల్ స్టేటస్ ని అటు ఇటు అంటే టు స్టెబిలైజ్ ఆర్ టు ఇంక్రీజ్ ఆర్ రెడ్యూస్, దట్ ఈస్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో టు మ్యాక్సిమైజ్ అ కంట్రీ సోషల్ వెల్ఫేర్ బై కరెక్టింగ్ మార్కెట్ ఫెయిల్యూర్స్ they may utilize the introduction of new programs, funding taxes, etc. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచారు. ఓకే, సో a government may also intervene if local governments cannot handle natural disasters. Mass customization is the process of producing affordable market goods and services that are customized to meet a specific customer's need. Okay, so that is customization అన్నమాట. సో ఈ పర్టికులర్ కేసులో when government intervenes to expand demand or reduce, so demand ని పెంచాలన్నా తగ్గించాలన్నా అవి చేసే ప్రాసెస్ ని స్టెబిలైజేషన్ అంటారు. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ద లెంథియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్? వెరీ ఫండమెంటల్, ఇట్ ఈస్ ఇండియా. ఓకే, ఇండియా హ్యాస్ ద లెంథియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ రాసేసరికి ఆల్మోస్ట్ 100 years బ్యాక్ నుండే
వేరియస్ యూరోపియన్ కంట్రీస్ కానీ వెస్టర్న్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ చేశాయి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు. బై ద టైమ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం కొత్తగా రాసేది ఏమనదు. సో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ లో బెస్ట్ ఫీచర్స్ అన్ని కూడా మనం తీసుకున్నాం అని ఆయన ఓపెనింగ్ స్టేట్మెంట్స్ లోనే చెప్పారు. ఎనివే, సో ఇట్ ఈస్ ఇండియా అండి. లెంథియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇస్ వన్ ఆఫ్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మెయిన్స్ లో కూడా రైట్ అబౌట్ ఐ రిమెంబర్ 2018 లో అనుకుంటా కాన్స్టిట్యూషన్ యొక్క సేలియంట్ ఫీచర్స్ 5 రాయమన్నాడు. సో దానిలో ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట. లెంథియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా మనకు వస్తాయి అనమాట. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయజాదా వాజ్ ద క్యాలిగ్రాఫర్, అంటే రాశాడు. యాక్చువల్ గా ఫస్ట్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో 395 ఆర్టికల్స్ విత్ 22 పార్ట్స్. ఓకే, అవి ఇప్పటికీ 395 ఉంటుంది, కానీ సబ్ పార్ట్స్ పెరుగుతాయండి. సబ్ పార్ట్స్ పెరగడం వల్ల మీకు ఏమవుతుందంటే, ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి 22 ఉంది, నెంబర్ ఆఫ్ పార్ట్స్ 22 ఉన్నప్పటికీ కూడా మీకు 14A ట్రిబ్యునల్ ఉంది. ఓకే, తర్వాత 7 ఒకటి తీస్తారు చూడు, 6 తర్వాత డైరెక్ట్ 8 ఉంది, 7 లేదు. ఓకే, 7 ప్రీవియస్లీ ఇట్ యూస్ టు బి రిగార్డింగ్ దట్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి స్టేట్స్, సిటీస్ అవన్నీ కూడా తీస్తారు. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. ఓకే, సో 4 దగ్గర 4A వస్తుంది ఫండమెంటల్ డ్యూటీస్, 9A మున్సిపాలిటీస్ ఉంటుంది. సో కోఆపరేటివ్ సొసైటీస్ కూడా రీసెంట్ గానే యాడ్ అయిందండి. ఓకే, కోఆపరేటివ్ సొసైటీస్ 9B, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ 9B అనేది ఎక్కడ ఏ దీనిలో యాడ్ అయింది అనేది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011. ఓకే, 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011 లో ఇట్ మేడ్ ద రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అ ఫండమెంటల్ రైట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 19. సో ఆర్టికల్ 19 లో కూడా మీకు కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఉంటుంది. తర్వాత 43B, 43 ఉండేది, 43A ఉండేది, 43B కూడా యాడ్ చేశారు. ఇట్ ఇంక్లూడెడ్ ఏ న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. తర్వాత 243 to 243O అక్కడ మీకు పంచాయతీస్ ఉండేది. తర్వాత 243O తర్వాత LMN, ZH అవన్నీ కూడా మున్సిపాలిటీస్ ఉంటుంది. ఆ తర్వాత మీకు కోఆపరేటివ్స్ కూడా యాడ్ చేస్తారు. ఎనీవే, 97th అమెండ్మెంట్ యాక్ట్, ఓకే, ఇట్ గివ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అండ్ ప్రొటెక్షన్ టు కోఆపరేటివ్ సొసైటీస్. సో 97th అమెండ్మెంట్ యాక్ట్ చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత దట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ఆర్టికల్ 19. సో ఈ ఆర్టికల్ 19 లో సబ్ పార్ట్స్ లో కోఆపరేటివ్స్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్, ఓకే, స్పీచ్, అసోసియేషన్, అసెంబ్లీ, మూవ్మెంట్, రెసిడెన్స్, ప్రొఫెషన్. సో ఈ అసోసియేషన్ లో కోఆపరేటివ్స్ కూడా వస్తుంది. అసోసియేషన్ అంటే కళ్ళం 4-5 మంది కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకునే రైట్ అందరికీ ఉంది. సో అక్కడ కోఆపరేటివ్ కూడా వస్తుంది. సో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మీకు ఆల్రెడీ 43A అనేది యాడ్ అయింది, పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. తర్వాత 43B ప్రమోషన్ ఆఫ్ కోఆపరేషన్ సొసైటీస్, కోఆపరేటివ్ సొసైటీస్ కూడా యాడ్ అయింది. ఓకే, ట్రై టు రిమెంబర్ దట్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత 243 దగ్గర మనకి పంచాయత్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో 243 మనం చూసుకుంటే, సో 243 నుండి 243O వరకు కూడా పంచాయత్స్. ఈ ఇండివిజువల్ గా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఎంత గుర్తుపెట్టుకుంటే అంత బెటర్ మీకు. ఎస్పెషల్లీ షార్ట్ ఫార్మాట్ ఎగ్జామ్స్ లో ఈ సబ్ పార్ట్స్ అడుగుతారు. వాట్ ఈస్ రిలేటెడ్ టు 243G అని అనుకోండి. ఇట్ రిలేట్స్ టు ద పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్స్. తర్వాత 243P నుండి 243ZC మున్సిపాలిటీస్ ఇక్కడ వరకు ఉండేది. సో 2011 లో ఎప్పుడైతే కోఆపరేటివ్స్ యాడ్ చేస్తారో ఈ సెట్ అంతా కూడా ఎక్స్ట్రా వచ్చిందండి. ZH నుండి ZT వరకు కూడా వచ్చింది. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జస్ట్ క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చదివేసి కాకుండా యూ హ్యావ్ టు గో ఇన్ టు డెప్త్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఎస్పెషలీ స్టాక్, ఓకే, పాలిటీ కానీ ఏదైతే జాగ్రఫీ, హిస్టరీలో స్టాక్ ఉన్న పార్ట్ ఏంటంటే మనం ఇంకొంచెం డెప్త్ లో చూసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. సో ఇన్ విచ్ రీజన్ ద స్వదేశీ మూవ్మెంట్ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. సో ఇన్ జనరల్ గా మనం స్వదేశీ మూవ్మెంట్ చూసుకుంటే 1905 పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అప్పుడు మీకు స్టార్ట్ అయింది ఇదంతా కూడా. ఓకే, స్వదేశీ మూవ్మెంట్ ఇవన్నీ కూడా. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మనం జనరల్ గా చూసుకుంటే, ఓకే, సో 3 phases ఉంటాయండి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో. ఓకే, ఆన్ ద బేస్ ఆఫ్ లీడర్షిప్ 1855
ఓకే, అంటే మనకి టు 1947 ఇస్ డివైడెడ్ ఇంటూ 3 పీరియడ్స్. ఓకే, 3 phases లో ఫస్ట్ ది మోడరేట్ ఆర్ ఎర్లీ నేషనలిజం ఎరా అనుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ అసర్టివ్ నేషనలిజం ఆర్ గాంధీయన్ ఫేజ్. సో మోడరేట్ ఫేజ్ చూసుకుంటే 1885 లో మనకి కాంగ్రెస్ అనేది ఫార్మ్ అయింది. ఓకే, ఇట్ వాస్ ఫౌండెడ్ బై ఏఓ హ్యూమ్, ఎలాన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఓకే, సో అప్పటి నుండి 1905 వరకు కూడా మోడరేట్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ ఆబ్జెక్టివ్ వాజ్ డొమినియన్ స్టేటస్, అంటే అప్పటికి కంప్లీట్ ఇండిపెండెన్స్ అనే కాన్సెప్ట్ లేదు. తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ మనం చూసుకుంటే 1905 టు 1919. ఓకే, స్వరాజ్ ఆర్ సెల్ఫ్ గవర్నమెంట్. అప్పటికి ఏంటంటే 1905 లోనే మనకి ఈ ఓకే 1905 లోనే మనకి స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఓకే, దాని తర్వాత స్వదేశీ అండ్ బాయ్కాట్ మూవ్మెంట్ కూడా మనకి స్టార్ట్ అయింది. అంటే యూసేజ్ ఆఫ్ స్వదేశీ గూడ్స్ అండ్ బాయ్కాట్ ఆఫ్ ఫారిన్ గూడ్స్. ఓకే, సో మేజర్ గా సో 1857 లో అయితే రివోల్ట్ ఆఫ్ 1857. తర్వాత 1905 లో మనకి లార్డ్ కర్జన్స్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అది 1911 వరకు ఉంది. 1911 లో ఎనల్మెంట్ చేశారు. బట్ అప్పటికే ఈ స్వదేశీ అండ్ బాయ్కాట్ మూవ్మెంట్ మనకి స్టార్ట్ అయ్యి ఆ ఫేజ్ కూడా మనకి ఏంటంటే దే హావ్ కమ్ టు ద ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. ఓకే, 1905 టు 1919. తర్వాత 1919 నుండి 1947 వరకు మొత్తం గాంధీయన్ ఫేజ్ అంటారు. సో గాంధీజీ 1916 అలాగా ఇండియాకి వచ్చిన తర్వాత అరౌండ్ 1917, 1918 ఆ టైంలో మీకు ఈ చంపరన్ సత్యాగ్రహ ఇవన్నీ కూడా మేజర్ గా ఉంటాయి అనమాట. ఈ చంపరన్ ఎక్సెట్రా ఎక్సెట్రా, చంపరన్ సత్యాగ్రహ, అహ్మదాబాద్ ఓకే మిల్ స్ట్రైక్, కేదా సత్యాగ్రహ. తర్వాత 1920లో మీకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, 1930లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్. అవన్నీ కూడా వెరీ ఫండమెంటల్. ఓకే, సో ఇందులో మనం చూసుకుంటే ఈ కర్జన్ ఓకే 1905 లో మీకు లార్డ్ కర్జన్ ఓకే లార్డ్ కర్జన్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ఒకటి వచ్చింది. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ పోలీస్ కమిషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ కమిషన్ ఇవన్నీ కూడా అండర్ లార్డ్ కర్జన్ జరిగాయి. 1905 లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇట్ హెస్ ఎఫెక్టెడ్ లాట్ అనమాట. ఓకే, సో అక్కడే మనకి నెక్స్ట్ స్వదేశీ మూవ్మెంట్స్. తర్వాత 1907 లో సూరత్ స్ప్లిట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 1906 లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ముస్లిం లీగ్. 1909 మోర్లమెంటో రిఫార్మ్స్, ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ నోస్. ఓకే, 1909 లో మోర్లమెంటో రిఫార్మ్స్. నెక్స్ట్ 1919 లో మొంటెగ్యూ చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. అవన్నీ కూడా వెరీ ఫండమెంటల్. సో ఇవన్నీ కూడా లార్డ్ మింటో. సో సూరత్ స్ప్లిట్ అయినప్పుడు హూ వాస్ ద గవర్నర్ జనరల్? లార్డ్ మింటో టూ. ఓకే, ఆయన సెకండ్ రౌండ్ ఆఫ్ ఇదిలో. ఓకే, నెక్స్ట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ హ్యాపెండ్ అండర్ లార్డ్ కర్జన్. సో నెక్స్ట్, సో ఇన్ విచ్ రీజన్ డిడ్ ద స్వదేశీ మూవ్మెంట్ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్? సో బేసిక్ గా మనం స్వదేశీ మూవ్మెంట్ చూసుకుంటే అది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వల్ల జరిగింది. సో ఆబ్వియస్లీ బెంగాల్లో ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. సో బెంగాల్. So the Swadeshi movement, a self-sufficiency movement, started from town hall at Calcutta on 7th August 1905 to curb foreign goods by relying on domestic production. Mahatma Gandhi described it as the soul of Swaraj, self-rule. The message was propagated to boycott goods such as Manchester cloth, Liverpool. సో ఇప్పటికీ కూడా మనకి మాంచెస్టర్ ఓకే మనకి గుజరాత్ అటు సైడ్ ఉన్నటువంటి కొన్ని క్లాత్ మిల్స్ అవి కూడా, లేదా తమిళనాడులో కూడా క్లాత్ ప్రొడక్షన్ అది ఎక్కువ ఉంటే ఇట్స్ ఆఫెన్ కాల్డ్ as మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అలా అంటూ ఉంటారు. ఓకే, సో మాంచెస్టర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ క్లాత్ అండి. ఓకే, ఓకే అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ ఇన్ గుజరాత్ ఈజ్ రిఫర్ టు ఎస్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఓయింగ్ టు ఇట్స్ పాపులారిటీ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. సో ఈ మాంచెస్టర్ అనేది గ్రేట్ బ్రిటన్ లో ఉంది. ఓకే, సో అది కూడా మనకి ఈ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో స్వదేశీ మూవ్మెంట్ లో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద టౌన్ హాల్ అట్ క్యాల్కటా. సో క్యాల్కటా బెంగాల్లో స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇట్ ఆల్సో స్ప్రెడ్ టు ఏ ఫ్యూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, పూనా, బాంబేలో బాల్ గంగాధర్ తిలక్, పంజాబ్ లో లాలా లజపత్ రాయ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, ఢిల్లీలో సయ్యద్ హైదర్ రాజా, మెద్రాస్ లో చిదంబరం పిల్లై. ఇవన్నీ కూడా స్వదేశీ మూవ్మెంట్ లో వీళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో దే ఆర్ ఫేమస్ లీడర్స్. సో వాటి మీద కూడా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు.
సో వాట్ మేక్స్ ఇంపోర్టెడ్ గూడ్స్ మోర్ ఎక్స్పెన్సివ్ అండి. సో ఇంపోర్టెడ్ గూడ్స్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అంటే వాటి మీద టారిఫ్స్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు కూడా మనం చూసాం కదా యూఎస్ టారిఫ్స్ అన్ని కూడా పెట్టింది. సో ఆ టారిఫ్స్ వల్ల మనకి ఉన్న రేటు మీద ఎక్కువ మనకి అమ్మాల్సి వస్తుంది అనమాట. సో టారిఫ్స్ ఆర్ కస్టమ్స్ డ్యూటీస్ ఆన్ మర్చెండైజ్ ఇంపోర్ట్స్. టారిఫ్స్ గివ్ ఎ ప్రైస్ అడ్వాంటేజ్ టు లోకలీ ప్రొడ్యూస్డ్ గూడ్స్. ఎందుకంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సోప్ లేదా ఇక్కడ ఒక పెర్ఫ్యూమ్ తయారు చేస్తే సపోజ్ ₹1000 అయింది అనుకోండి. సో అదే పెర్ఫ్యూమ్ వేరే అక్కడ కూడా తయారు చేయడానికి అదే స్టాండర్డ్ లో ₹1000 అవుతుంది. సో ఇక్కడ మనకి ₹1000 అమ్ముతాం, బట్ అది ఫారిన్ కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకుని దాని మీద టారిఫ్స్ పెడితే దట్ విల్ బికమ్ 1200 or 1300. ఓకే, బికాస్ ఆఫ్ ద టారిఫ్స్. సో అప్పుడు ఏమవుతుంది, సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీ, బట్ అది 1200 మనకి లోకల్లీ ప్రొడ్యూస్డ్ 1000 వస్తే 1000 అనేది ఎక్కువ మంది కొనే అవకాశం ఉంది. సపోజ్ మన వాళ్ళు 1200 పెట్టి ఫారిన్ బ్రాండ్ అని చెప్పి కొంటే అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ నార్మల్లీ టారిఫ్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఎక్స్ట్రా ప్రైస్ వితౌట్ ఎనీ ఎడిషనల్ క్వాలిటీ ఆర్ ఎనీథింగ్. ఓకే, తర్వాత ద 3 types ఆఫ్ టారిఫ్. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ టారిఫ్ ఈజ్ వన్ దట్ WTO మెంబర్ కంట్రీస్ ప్రామిస్ టు ఇంపోజ్ ఆల్ ఆఫ్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్. ఓకే, సో MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. A preferential tariff is one that falls under a preferential trade agreement. Bound tariffs are specific commitments made by individual WTO member governments. Okay, so different types of tariffs. అంత డెప్త్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో బుద్ధ పూర్ణిమ celebrated by the devotees of Gautama Buddha is known as Saga Dava in which of the following states? సో ఇండియన్ గా కూడా మనకి గౌతమ బుద్ధ ఇవన్నీ కూడా మనకి సిక్కిం, సమ్ నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ లోనే ఎక్కువ బుద్ధిజం అనేది ఇంకా ఉంది. సో 16th వన్ ఈజ్ సిక్కిం అండి. ఓకే, సిక్కిం లో కూడా మీకు బుద్ధిజం అనేది ఎక్కువ ఉంటుంది. బుద్ధ పూర్ణిమ ఈ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫుల్ మూన్ డే ఆఫ్ మే, వైశాఖి. ఆల్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ, హిస్ బర్త్ ఇన్ లుంబిని, ఓకే, నేపాల్. ఓకే, హిస్ అటైన్మెంట్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఇన్ బోధ్ గయా. సో బర్త్ లుంబినిలో జరిగింది, ఎన్లైట్మెంట్ బోధ్ గయాలో జరిగింది. ఫస్ట్ శర్మన్ అట్ సారనాథ్ అండ్ మహాపరినిర్వాణ ఇన్ కుషినగర్ అంటే డెత్ టుక్ ప్లేస్. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఏది ఎక్కడ జరిగిందో వాటికి సింబల్స్ కూడా ఉంటాయండి. ఓకే, సారనాథ్ దగ్గర ధర్మచక్ర, ఓకే, ఈ ఎన్లైట్మెంట్ దగ్గర పీపుల్ ట్రీ, ఇలా సింబల్స్ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో ఇన్ జనరల్ మనం ఫెస్టివల్స్ ఆఫ్ సిక్కిం చూసుకుంటే మాల సంక్రాంతి, ఓకే, లోసార్, సోనాం లోచార్, రామ్ నవమి, ఓకే, ద్రుక్పా షేచి, పాంగ్ లాప్సోల్. సో కొన్ని పేర్లు చూసి మనం చెప్పచ్చు నార్త్ ఈస్ట్ అని, దానిలో పర్టికులర్ గా సిక్కిం. సో బుద్ధ పూర్ణిమ సెలబ్రేటెడ్ బై ద డివోటీస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఇస్ నోన్ యాజ్ సాగదవా ఇన్ సిక్కిం. నెక్స్ట్ 17th మనం చూసుకుంటే యాజ్ పర్ ద సెన్సస్ 2011 వాట్ వాస్ ద లిటరసీ రేట్ ఇన్ ఇండియా. సో సెన్సస్ 2011 మీద ఇప్పటికీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎందుకంటే లేటెస్ట్ 2021 లో రావాల్సింది ఇంకా రాలేదు కాబట్టి. సో ఇప్పటికీ అయితే ఈ క్వశ్చన్స్ స్టాండర్డ్ గా అడుగుతారు. ఇది వెరీ వెరీ ఫండమెంటల్. 74.04 ఓవరాల్ మన లిటరసీ రేట్ అయితే, దానిలో మేల్ లిటరసీ 82.1, ఫీమేల్ 65.5. ఈ 3 ఫిగర్స్ మినిమం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత మనం ఆంధ్రాకు కూడా మనం ఏపీ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆంధ్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రాలో ఫీమేల్ అయితే 59.9 అలా వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ కనుక మనం చూస్తే సో ఏపీ లిటరసీ రేట్ ఈస్ 67.66 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో మనం ఎంత 74. ఓకే, 74 మనకి ఏపీలో 67. సో ఇండియా కంటే మనం తక్కువ ఉంది. తర్వాత మేల్ లిటరసీ 74, ఫీమేల్ 59. ఫీమేల్ చాలా తక్కువ ఉంది మనకి లిటరసీ రేట్ ఆంధ్రప్రదేశ్ లో. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ స్కీమ్స్ అండ్ ఎక్సెట్రా మనకి ఫీమేల్ లిటరసీ రేట్ చాలా తక్కువ ఉంది, ఓన్లీ 59 ఉంది. మేల్ లిటరసీ 74 ఉంది. అండ్ అక్కడ మీకు ఆల్ ఇండియా చూసుకుంటే ఆల్ ఇండియా మేల్ ఈజ్ 82.1. దానికంటే కూడా మన తక్కువే ఉంది. ఆల్ ఇండియా ఫీమేల్ 65, దానికంటే కూడా మన తక్కువే ఉంది. ఎనివే దీస్ 6 నెంబర్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండి. ఓకే, 74, అక్కడ 74 అయితే మనకి 67, అక్కడ 82 అయితే మనకి 74, అక్కడ 65 మనకి 59. ఇవి బేసిక్స్. దాని మీద కేరళ రిటైన్ దిస్ పొజిషన్ బై బీయింగ్ టాప్. ఓకే, 93% లిటరసీ. సో కేరళ హైయెస్ట్ ఉంటుందండి స్టేట్స్ లో. అమంగ్ యూటీస్ లో మనకి లక్షద్వీప్ హైయెస్ట్ ఉంది లిటరసీ రేటు, ఫాలోడ్ బై మిజోరాం. బీహార్ అన్నిటికంటే తక్కువ ఉంది, 61% ఓన్లీ. అండ్ అరుణాచల్ ప్రదేశ్ అమంగ్ ద ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో అరుణాచల్ ప్రదేశ్ కూడా చాలా తక్కువ ఉంది. రాజస్థాన్ 67. ఓకే, అండ్ ఇండియా అకౌంట్స్ ఫర్ 75% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. ఓకే,
సో ఇండియా అకౌంట్స్ ఫర్ 17.5% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. ఏరియా వైజ్ అయితే 2 పాయింట్ సంథింగ్ వస్తుందండి. ఓకే, ఇండియా ఏరియా పర్సంటేజ్ అయితే 2.4. సో 2.4% ఏరియా, 17.4 అనేది మనకి 17.5 అనేది పాపులేషన్. ఈ రెండు కూడా వెరీ ఫండమెంటల్స్. అవన్నీ కూడా ఆ సెన్సస్ మీద అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్ గా, ఆ ఫిగర్స్ గుర్తుండాలి. ఎనీవే 74 అండి, 74. 65 is female, 82 is male. It is used in making gunny bags, mats, ropes, yarn, carpets and other artifacts. Which crop is being spoken? Obviously jute. ఓకే, జూట్ మీకు ఏంటంటే గన్నీ బ్యాగ్స్, మ్యాట్స్, రోప్స్ ఇవన్నీ కూడా జూటే వస్తుంది. జూట్. సమ్ జూట్ ప్రొడక్ట్స్ హెసియన్ ఆర్ బర్లాప్. ఓకే, సాకింగ్, లూజ్లీ బౌండ్ క్లోదింగ్, ఫుడ్ గ్రేడ్ జూట్ క్లాత్, యార్న్. ఓకే, జూట్ అనగానే ఫస్ట్ బెంగాల్ గుర్తురావాలి. బెంగాల్ అటు సైడ్ మీకు ఎక్కువ జూట్ ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే, palm oil obtained from the fruits used in making soaps, cosmetics, candles, biofuels. Coconut tree provides food, fuel, cosmetics, folk medicine, etc. etc. Anyway, so this is jute. In a badminton singles game, if both the players are on 29 points, then at what point will one of them win the game? Okay, 31st point. Sorry, 30th point. 30th point. Okay. So if both the players are at 29 points, at what point will one of them win? 30th point. Okay. So అంతకంటే డెప్త్ అవసరం లేదు. How many balanced meals and average size each day adolescent should have అంటే 3 meals అండి. ఓకే, 3 పూట్ల తినడం ఉంటాం కదా. సో అది జనరలైజ్డ్ క్వశ్చన్స్. సో విచ్ హిల్స్ ద మేఘాలయ రిసీవ్ ద మాక్సిమం రెయిన్ఫాల్? సో మేఘాలయలోన మనకి చిరపుంజి అనేది జనరల్ గా అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, సో పార్ట్ ఆఫ్ ద గారో కాశీ జైంటియా రేంజ్, మౌసిన్ రామ్. సో చిరపుంజికి యాక్చువల్గా చిన్నప్పుడు చిరపుంజి అనేవారు. చిరపుంజిలో స్పెసిఫిక్ గా మౌసిన్ రామ్ అనే ఏరియాలో హైయెస్ట్ రైన్ఫాల్ అనేది మనకు ఉంటుంది. ఓకే, దిస్ మౌసిన్ రామ్ ఈజ్ నియర్ టు చిరపుంజి అండ్ దట్ ఈస్ ఇన్ కాశీ హిల్స్. సో మనం మామూలుగా ఈ హిల్స్ అనేది చూసుకుంటే గారో కాశీ జైంటియా హిల్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ ఫండమెంటల్. ఓకే, సో ఇక్కడ ఉంటాయండి, ఈ ఏరియాలో ఉంటాయి. స్పెసిఫిక్ గా మనకి హిల్స్ కూడా ఉంది కాబట్టి. ఓకే ఓకే సో ఇంపార్టెంట్ హిల్స్ మనం చూసుకుంటే గారో కాశీ జైంటియా అది ఈ ఏరియాలో ఉంటుంది. ఓకే, ఇది అస్సాం, ఈ సెంట్రల్ అంతా అస్సాం ఉంటుంది, కింద మిజోరాం ఉంటుంది, ఇది మేఘాలయ, ఇది త్రిపుర, ఇది నాగాలాండ్, మణిపూర్. ఓకే, సో ఇదంతా కూడా మనకి మేఘాలయ వస్తుంది. సో గారో కాశీ జైంటియా ఇవన్నీ కూడా మేఘాలయలో ఉన్నటువంటి హిల్స్. తర్వాత ఇక్కడే మికిర్ హిల్స్ ఉంటాయి. పట్కాయ్ బమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. పట్కాయ్ బమ్ దగ్గర మనకి హిమాలయస్ అనేది కర్వ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే హిమాలయస్ అనేది ఈ జస్కర్ రేంజ్, లదక్ రేంజ్, ఇక్కడ పమీర్ నాట్ ఉంటుంది. ఓకే, పమీర్ నాట్. సో హిమాలయస్ ఏంటంటే వచ్చి పమీర్ నాట్ దగ్గర మళ్ళీ బెండ్ అవుతాయి. బెండ్ అయ్యి ఇక్కడ డిఫరెంట్ ఇవన్నీ కూడా హిమాలయస్, గ్రేటర్ హిమాలయస్, లెసర్ హిమాలయస్, మిడిల్ హిమాలయస్. ఓకే, అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇదంతా స్ట్రైట్ వచ్చి మళ్ళీ ఇక్కడ పట్కాయ్ బమ్ దగ్గర మనకి కట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ బెండ్ అయ్యి సింటాక్సియల్ బెండ్స్ అంటారు ఈ రెండు కూడా. ఇక్కడ పమీర్ నాట్, ఇక్కడ పట్కాయ్ బమ్. దేర్ ఆర్ 2 సింటాక్సియల్ బెండ్స్. అంటే ఇలా వచ్చిన హిమాలయస్ ఇలా బెండ్ అయ్యి మళ్ళీ స్ట్రైట్ గా వచ్చి మోరార్లెస్ మళ్ళీ పట్కాయ్ బమ్ దగ్గర కట్ అవుతాయి. ఓకే, సో బరేలు, అరకన్ యోమా మీకు ఇక్కడ ఉంటుందండి. అరకన్ యోమా అంటే మీకు మేజర్ గా మియన్మార్. ఓకే, ఈ రీజన్ అంతా కూడా మియన్మార్ ఎక్కువ వస్తుంది. మియన్మార్ లో మీకు ఎక్కువగా అరకన్ యోమా ఉంటుంది. దాఫ్లా, మిరి, అబోర్, మిష్మి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నామ్చా, బర్వా, కాంచన్జంగా ఇవన్నీ కూడా. కాంచన్జంగా ఈస్ హైయెస్ట్ ఇన్ ఇండియా. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ఇండియాలో ఉండదు, నేపాల్లో ఉంటుంది. మనకి ఇండియాలో హైయెస్ట్ ఇన్ ఇండియా కాంచన్జంగా. K2 కూడా మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఓకే, గురు శిఖర్ ఇక్కడ రాజస్థాన్ లో ఉంటుంది. అమర్ కంటక్ ఇక్కడ ఉంటుంది మధ్యప్రదేశ్ లో. తర్వాత నందాదేవి ఉత్తరాఖండ్. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఈ హిల్స్ అన్ని కూడా వెరీ ఇంపార్టెంట్. సౌత్ ఇండియాలో కూడా మనకి హిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉన్నటువంటి అన్నయమలై, కాటబమ్ హిల్స్. మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఎర్రమల, నల్లమల. ఓకే, ఇవన్నీ కూడా ఈ నల్లమల ఇవన్నీ కూడా ఈ నార్త్ ఆంధ్ర, ఈ రాయలసీమ, నార్త్ రాయలసీమలో ఎక్కువ వస్తుంది.
పాల్కొండ రేంజ్ ఎక్సెట్రా. ఈ సౌత్ లో మనకి శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఉంటుంది. ఓకే. ఓకే. సో కాశీ, గారో, జైంటియా హిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి సో ఇక్కడ ఈ రీజియన్ లోనే మీకు చిరపుంజి ఉంటుంది. మేఘాలయలో చిరపుంజిలో మౌసిన్ రామ్. ఓకే. సో మౌసిన్ రామ్ ఇస్ ద ఈస్ట్ కాశీ హిల్స్ లో డిస్ట్రిక్ట్ ఆఫ్ మేఘాలయ. ఓకే. చిరపుంజి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఇది 69 kilometers from Shillong, which is capital of Meghalaya. So Mawsynram receives the highest rainfall in India. It is the wettest place on earth. మొత్తం ఎర్త్ లోనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెటెస్ట్ ప్లేస్. ఓకే. యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఆఫ్ 11,000 millimeters సో మనకు మామూలుగా ఇండియాలో మనం చూసుకుంటే 200, 300 ఆ రేంజ్ లో మనకి నేషనల్ యావరేజ్, స్టేట్ యావరేజ్ అవి ఉంటాయి. 200, 300 ఉంటుంది. ఇక్కడ ఏకంగా 11,800 అంటే ఆల్మోస్ట్ 12,000 వస్తుంది అనమాట. ఓకే. సో ఇట్ ఈస్ ద వెటెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. ఎనీవే దట్ ఈస్ మౌసిన్ రామ్. అది కాశీ హిల్స్, ఈస్ట్ కాశీ హిల్స్ లో ఉంది. నెక్స్ట్ సో శివాలిక్, నీలగిరి, అరవలి. ఓకే. ఇవి కూడా మనం చూస్తే దోస్ ఆర్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. అరవలిస్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది, రాజస్థాన్. ఓకే. సో హిమాలయాస్ ఆర్ కాల్డ్ యాజ్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో ఇవి ఫోల్డ్ మౌంటైన్స్. సో టూ సైడ్స్ నుండి ప్రెషర్ బాగా పడితే సెంటర్ లో పైకి రైజ్ అయ్యాయి అనమాట. అవి ఫోల్డ్ మౌంటైన్స్. సో అరవలి రేంజ్ ఇస్ ద ఓల్డ్. ఈ యాక్చువల్లీ హిమాలయాస్ ఆర్ యంగ్ మౌంటైన్స్. అరవలి రేంజ్ ఇస్ ద ఓల్డ్ మౌంటైన్. ఓకే. That's also frequently asked. Himalayas are called as young fold mountains. Aravali mountains are old mountains. అది కూడా మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటుంది. Aravali is called as Aravali Hills, locally Mewat Hills, across Gujarat, Rajasthan, Haryana and Delhi. సో గుజరాత్ కొంత ఉంటుంది. ఇక్కడ గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు కూడా ఈ అరవలి రేంజ్ అనేది మనకి ఉంటుంది. ఓకే. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ఇండియా. సో అది కూడా ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్ లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఈస్ అరవలి హిల్స్. హిమాలయాస్ ఆర్ కాల్డ్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్. తర్వాత ఫోల్డ్ మౌంటైన్, బ్లాక్ మౌంటైన్. బ్లాక్ మౌంటైన్ అంటే ఫోల్డ్ మౌంటైన్ అంటే టూ సైడ్స్ నుండి ప్రెషర్ వచ్చినప్పుడు సెంటర్ లో రైజ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఫోల్డ్ మౌంటైన్. సో బ్లాక్ మౌంటైన్ ఏంటంటే మధ్యలో ముక్క ఉండి టూ 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 సైడ్స్ కిందకి పడిపోతే, సో మధ్యలో ఉన్న పీస్ ఉండి మిగతా టూ సైడ్స్ కిందకి డౌన్ అయితే దోస్ ఆర్ కాల్డ్ బ్లాక్ మౌంటైన్స్. అంటే ఒకే మౌంటైన్ లో రెండు కిందకి దిగడం, పైకి దిగితే అవి బ్లాక్ మౌంటైన్స్ అనమాట. సత్పురా రేంజ్, వింధ్యా సత్పురా, ఇండియాలో వింధ్యా సత్పురా, అక్కడ ఫారిన్ కంట్రీస్ లో రైన్ వ్యాలీ, వాసిస్ మౌంటైన్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ద బ్లాక్ మౌంటైన్స్. సో మనకి వింధ్యా, సత్పురా ఇక్కడ వస్తాయి. వింధ్యన్ రేంజ్, ఇది సత్పురా. ఓకే. వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో వింధ్యన్ రేంజ్ మనకి ఇదంతా కూడా మధ్యప్రదేశ్. ఓకే. మధ్యప్రదేశ్ లో ఉంది మేజర్ గా. ఓకే. సో దిస్ ఇస్ కర్ణాటక, దిస్ ఇస్ ఇదంతా కూడా మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో కూడా సత్పురా అనేది కొంచెం టచ్ అవుతుంది. వింధ్య అనేది మనకి మేజర్ గా మధ్యప్రదేశ్ లో ఉంది. వింధ్య రేంజ్ ఇది గ్వాలిగఢ్, మహదియా, కైమూర్ రేంజ్. ఓకే. ఎక్సెట్రా ఎక్సెట్రా. గిర్ రేంజ్ ఇక్కడ లైన్స్ ఫేమస్ అండి. దిస్ ఇస్ ఇన్ గుజరాత్. కచ్ హిల్స్. ఓకే. గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబత్, ఇవన్నీ కూడా అందరికి తెలుసు కదా. ఎక్సెట్రా. ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో చూసాం నీలగిరి, శివాలిక్స్. నీలగిరి అనేది మనకి ఇక్కడ సౌత్ లో ఉంటుంది. ఓకే. ఇది నీలగిరి తమిళనాడు, కేరళ, కర్ణాటక కాంబినేషన్ వస్తుంది. దిస్ ఇస్ నీలగిరి. ఊటీ అవన్నీ కూడా నీలగిరి హిల్స్ లో ఉంటాయి. శవరాయ్ కూడా మనకి తమిళనాడులో ఉంటుంది. శవరాయ్ హిల్స్ వెరీ ఫేమస్. చావడి, షెరవాయ్ ఇవన్నీ కూడా తమిళనాడులో ఉంటాయి. తర్వాత సో శివాలిక్స్. ఓకే. శివాలిక్స్ అనేది మనకి హిమాలయాస్.
హిమాలయస్ లో ఇన్నర్ హిమాలయాస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ద శివాలిక్ రేంజ్ అంటూ ఉంటారు కదా, దట్ ఈస్ ఇన్నర్ హిమాలయాస్. సో హిమాలయాస్ లో మనకి ఇంటర్నల్ గా చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. ఓకే, సో గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, ఓకే, తర్వాత శివాలిక్స్. ఓకే, ఓకే. సో శివాలిక్ రేంజ్ అనేది లోపలికి ఉంటుంది, తర్వాత లెస్సర్ హిమాలయస్ వస్తాయి, తర్వాత గ్రేట్ హిమాలయస్ వస్తాయి. ఇట్స్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక తర్వాత ఏ ఏ హిమాలయస్ రేంజ్ లో ఏ హిల్ స్టేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇది చూసుకుంటే మీకు ఇది టిబెటన్ ప్లాటూ. సో టిబెటన్ ప్లాటూ వల్ల కూడా మనకి ఇండియాలో ఈ వెదర్ కండిషన్స్ అనేవి బాగా చేంజ్ వస్తుంది, బికాస్ ఆఫ్ ద టిబెటన్ ప్లాటూ ఆల్సో. హిమాలయస్ యాక్ట్ as a barrier between the నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద టిబెటన్ ప్లాటూ. సో గ్రేటర్ హిమాలయస్ లో మీకు 4600 ఎక్సెట్రా, ఇక్కడే మౌంట్ ఎవరెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత లెస్సర్ హిమాలయస్, ఓకే, అండ్ శివాలిక్ రేంజ్. శివాలిక్ రేంజ్ లో మీకు ఈ హైట్ ఆఫ్ ద మౌంటైన్స్ అనేది ఇంకా తగ్గుతుంది, 900 to 1500. టెరాయ్ రీజియన్ అంటే ఆ కిందకి వచ్చిన తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా సింక్ అయ్యి ఇక్కడ టెరాయ్ రీజియన్ లో పైకి వస్తుంది. సో ఆ టెరాయ్ రీజియన్ లో మీకు డ్యాంప్ కండిషన్స్ ఉంటాయి, అంతా బాగా తడి తడిగా ఉంటుంది. సో మనకి ఈ ఉత్తరప్రదేశ్, పార్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవన్నీ కూడా టెరాయ్ రీజియన్ కింద వస్తాయండి. ఎక్కువ వెట్ సాయిల్, డ్యాంప్ ఉంటుంది, దానివల్ల ఎక్కువ మస్కిటోస్ ఉండి అందుకే మీకు ఇప్పటికీ కూడా ఈ ట్రాపికల్ డిసీజెస్, మస్కిటో, ఈ ఫైలారియాసిస్, డెంగ్యూ, ఈ చికెన్ ఇవన్నీ కూడా మీకు ఎక్కువ బీహార్, ఉత్తరప్రదేశ్ అక్కడ ఎక్కువ వస్తాయి డిసీజ్. అందుకే అది ఏంటంటే మనకు కొంచెం బ్యాక్వర్డ్ గా కూడా ఉండిపోయింది అలాగా, బికాస్ ఆఫ్ ద క్లైమేట్ ఎక్సెట్రా రీజన్స్. డిసీజ్, ట్రాపికల్ డిసీజెస్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో శివాలిక్స్ చూసాం, హిమాలయస్, కాశీస్, అరవలీస్ చూసాం రాజస్థాన్ అటు సైడ్, నీలగిరిస్ చూసాం సౌత్ ఇండియా. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం డెప్త్ కి వెళ్తాం, అదర్ క్వశ్చన్స్ కి పై చూసుకుని క్లోజ్ చేసుకున్నా సరిపోతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆయిల్ సీడ్స్ ఈస్ గ్రోన్ బోత్ యాజ్ అ రబీ క్రాప్ అండ్ ఖరీఫ్ క్రాప్? సో ఖరీఫ్, రబీ ఆ రెండు కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్రాప్ సీజన్స్, సాయిల్స్ వీటి మీద కూడా మనకి ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారండి. ఓకే, ఆ సాయిల్స్ మీద మనకి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. రెడ్ సాయిల్, ఓకే, ఎనర్జీ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్. సో సాయిల్స్ మనం చూసుకుంటే, సో సాయిల్స్ చూసుకుంటే మేజర్ గా మనకి ఇండియాలో అల్యూవియల్ సాయిల్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, సో ఏరియా 143% మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ దీనికి డబుల్ కంటే ఎక్కువ ఉంది. సో అల్యూవియల్ సాయిల్స్ అనేది అంత ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే, సో ఈ గంగా బెల్ట్ అంతా కూడా, గంగా బెల్ట్, ఈ బ్రహ్మపుత్ర బెల్ట్, ఇదంతా కూడా అల్యూవియల్ సాయిల్స్. సో ఈ పెరెన్నియల్ రివర్స్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఎక్కువ ఫ్లో ఉండే రివర్స్ ఏంటంటే లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్ని తెచ్చి మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో క్రియేటెడ్ ఫ్రమ్ ఇండస్, గేంజెస్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ డిపాజిట్స్. పొటాషియం, లైమ్, ఫాస్ఫరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి 43% ఆఫ్ ద ఏరియా, 43% ఆఫ్ ఏరియా అనేది మనకి అల్యూవియల్ సాయిల్ ఉంది. ఓకే, సో బ్లాక్ సాయిల్ మీరు అబ్జర్వ్ చేస్తే డెక్కన్ ప్లాటో అంతా కూడా బ్లాక్ సాయిల్ ఉంటుంది. ఇట్ ఈస్ ఫౌండ్ బై లావా ఫ్లో. ఇదంతా కూడా లావా, లావా వల్ల ఫార్మ్ అయిన బ్లాక్. అందుకే మీకు గుజరాత్ లో, ఓకే, గుజరాత్ లో ఉంటుంది. మనకి ఇక్కడ ఆంధ్రాలో ఈ ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుందండి. ఓకే, ప్రకాశం, నెల్లూరు ఆ రీజన్ వస్తుంది ఇక్కడ. సో అందుకే మనకి చూసుకుంటే అక్కడ టొబాకో కానీ, కాటన్ ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి బ్లాక్ సాయిల్ లో. బ్లాక్ సాయిల్ ఇస్ ఆల్సో వెరీ ఫర్టైల్. బ్లాక్ సాయిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ట్రాపికల్ చెర్నోజెమ్స్. అంటే యుక్రెయిన్ లో ఉన్నటువంటి సాయిల్స్, బ్లాక్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ చెర్నోజెమ్స్. ఓకే, దే ఆర్ వెరీ హైలీ ఫర్టైల్. అండ్ అందుకే యుక్రెయిన్ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్. సో మన రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు కూడా ఆ వీట్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోతే ఇండియా నుండి వీట్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగి మనం ఎక్స్పోర్ట్ చేసాం. సో యుక్రెయిన్ లో అంత అగ్రికల్చర్ ఈస్ వెరీ ప్రామినెంట్ అనమాట. ఇప్పుడు అంతా మొత్తం డ్యామేజ్ అయింది అనుకోండి.
సో దోస్ ఆర్ కాల్డ్ చెన్నోజమ్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ మన బ్లాక్ సాయిల్స్ ని ట్రాపికల్ చెన్నోజమ్స్ అంటారు. సో అంత ఫర్టైల్ గా ఉంటాయి అర్థం. సో వాటిలో మీకు ఐరన్ ఎక్కువ ఉంటుంది, అందుకే ఆ బ్లాక్ కలర్ వస్తుంది. పొటాషియం, కాల్షియం, లైన్, అల్యూమినా అండ్ మెగ్నీషియం, ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, దేనిలో ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది అనేది కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో లాటరైట్ సాయిల్స్ అనేది ఓన్లీ కోస్ట్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది. సో ఈ లాటరైట్ సాయిల్స్ లోనే మొనజైట్ శాండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి థోరియం రిజర్వ్స్ అనేది ఎక్కువగా ఉందని ఈ మధ్యన చాలా రిపోర్ట్స్ లో మనం చూసాం. సో దట్ విల్ హెల్ప్ ఇన్ న్యూక్లియర్ రీసెర్చ్. ఓకే, తర్వాత రెడ్ సాయిల్స్ అండ్ yellow సాయిల్స్. బేసిక్ గా రెడ్ సాయిల్ అనేది సెకండ్ హైయెస్ట్ అండి, 18% ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. అదే మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రెడ్ సాయిల్స్ 40-50% పైన ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రిడామినెంట్ గా మీకు రెడ్ సాయిల్ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్, ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఓకే, ఇదంతా కూడా రెడ్ సాయిల్ ఉంటుంది. ఓకే, ఈవెన్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు, ఇదంతా కూడా మనకి రెడ్ సాయిల్ ఉంటుంది అనమాట. మనకి ఆంధ్రాలో ప్రామినెంట్ గా రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది, చాలా తక్కువ లాటరైట్ సాయిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏపీ హిస్టరీలో చాలా డీటెయిల్ గా చూసాం. సో మనకి రబీ ఖరీఫ్ సీజన్ అనేది స్టాండర్డ్ గా మనకి జూన్ నుండి సెప్టెంబర్ ఉంటుంది. ఓకే, సెప్టెంబర్ అక్టోబర్ అనుకోవచ్చు. సో జూన్ టు అక్టోబర్ ఉండేది ఖరీఫ్ సీజన్ అంట. ఖరీఫ్ లో మనకి ఏంటంటే బేసిక్ గా ప్యాడీ అంటే రైస్, జోవారు, మెయిజ్ అంటే ఒక రకంగా కార్న్, ఆయిల్ సీడ్స్, ఇవన్నీ కూడా ఖరీఫ్ క్రాప్స్ అయితే. రబీ సీజన్ ఇక్కడ మీకు సెప్టెంబర్ ఇది అయిన తర్వాత కొంచెం వింటర్ క్రాప్ అంటారు కదా, అది రబీ సీజన్. సో ఖరీఫ్ అనేది సమ్మర్ క్రాప్ అయితే రబీ అనేది వింటర్ క్రాప్. సో ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలాగైనా రావచ్చండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ as సమ్మర్ క్రాప్ అంటే ఖరీఫ్. ఓకే, ఇది జూన్ టు ఇది అక్టోబర్, జూన్ టు అక్టోబర్ సెప్టెంబర్ ఖరీఫ్ అయితే. ఆ తర్వాత వచ్చేది మనకి ఫిబ్రవరి వరకు, అక్టోబర్ నుండి ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ వరకు మనకు వచ్చేది రబీ సీజన్. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఈ మార్చ్ లో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్ స్టార్ట్ అవ్వక ముందు దాన్ని జైద్ క్రాప్స్ అంటారు. సో జైద్ క్రాప్స్ మీకు ఏంటంటే మేజర్ గా వాటర్ మెలాన్, కుకుంబరు, ఓకే, ఈ వెజిటబుల్స్, క్రీపర్స్, వైన్స్, ఇవన్నీ కూడా ఎక్కువ జైద్ లో వస్తాయి. ఓకే, రబీలో మీకు వీట్ అండ్ పల్సెస్ వస్తాయి, ఖరీఫ్ లో ప్యాడీ. సో బేసిక్ గా రైస్ ఈజ్ అ ఖరీఫ్ క్రాప్, వీట్ ఈజ్ అ రబీ క్రాప్. అయితే ఈ మధ్య కాలంలో ఖరీఫ్ సీజన్ అంటే రైస్ అనేది ఖరీఫ్ లో కాకుండా రబీలో కూడా, ఎందుకంటే మనకి వాటర్ ఫెసిలిటీస్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖరీఫ్ లోనే కాకుండా రబీలో కూడా రైస్ అనేది వేస్తున్నారు. అయితే ఖరీఫ్ సీజన్ లో మనకి సపోజ్ 200 మెట్రిక్ టన్స్ పండితే రబీ సీజన్ లో 100 మెట్రిక్ టన్స్ ఉంటుంది అనమాట, ఇది హాఫే ఉంటుంది. ఓకే, ఎందుకంటే అది అసలు సీజనే కాదు, కానీ ఇప్పుడు అంతా కూడా కంబైన్డ్ అయిపోయింది అనుకోండి. బట్ ఇన్ జనరల్ గా మనకి ప్యాడీ అనేది ఖరీఫ్ లో వస్తుంది, వీట్ అనేది రబీ క్రాప్స్ లో వస్తుంది అనమాట. సో దిస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మనం ఆల్రెడీ చూసాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆయిల్ సీడ్స్ ఇస్ గ్రోన్ బోత్ యాజ్ రబీ అండ్ ఖరీఫ్ క్రాప్. సో యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో అన్ని చోట్ల పండిస్తున్నారు. So anyway, is saying castor seed. It is also called as castor bean, large plant of the spurge family. Okay. So uses చూసుకుంటే commercial, pharmaceutical and industrial uses. Linseed. Linseed is a rabi crop. Oil seed crop with the highest content of omega-3. Mustard is a rabi crop. Okay. Groundnut is a rabi crop. Groundnut కూడా is called as nitrogen fixing crop. సో ఏదైనా ఒక క్రాప్ వేసి దానిలో నైట్రోజన్ అంతా లాగేస్తుంది కాబట్టి భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్, అప్పుడు గ్రౌండ్ నట్ వేస్తారండి. గ్రౌండ్ నట్ ఏంటంటే లెగుమినస్ నైట్రోజన్ ఫిక్సింగ్ క్రాప్ అంటారు. అంటే గ్రౌండ్ నట్ పంట వేస్తే సాయిల్ లో ఉన్న నైట్రోజన్ కంటెంట్ బాగా పెరుగుతుంది. ఓకే ఓకే సో క్యాస్టర్ సీడ్ అన్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ గ్రోన్ బోత్ యాజ్ రబీ అండ్ ఖరీఫ్. సో క్యాస్టర్ సీడ్ అనేది మనకి బోత్ రబీ ఖరీఫ్ రెండింటిలో వేస్తారు. ఆ గ్రౌండ్ నట్, లిన్సీడ్, మస్టర్డ్ మూడు కూడా రబీ క్రాప్స్, అంటే అక్టోబర్ నుండి మార్చి మధ్యలో, అంటే వింటర్ సీజన్ లో మనకి ఇవి ఎక్కువగా పండుతాయి. నెక్స్ట్, అలార్మేర్ వల్లి, a classical dancer who received the Padma Bhushan is known for. Okay, అలార్మేర్ వల్లి. So let us see. సో భరతనాట్యం అండి. సో భరతనాట్యం అనగానే ఇట్ ఇస్ అ స్టేట్ డాన్స్ ఆఫ్ తమిళనాడు, ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్. అలార్మేర్ వల్లి అవార్డ్స్. ఓకే, అలార్మేల్ వల్లి అనే అవార్డ్స్ సంగీత నాటక అకాడమీ 2001, ఓకే, పద్మభూషణ్ 2004, ఓకే, ఆవిడకి వచ్చాయి ఇవన్నీ కూడా. సో చవలియర్ ఆఫ్ ఆర్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా బేసిక్ గా ఆవిడ తమిళియన్. ఈ అవార్డ్స్ వచ్చాయి, అంత డెప్త్ లో గుర్తుపెట్టుకోవడం కష్టం కానీ
జనరల్గా భరతనాట్యం తమిళనాడు, మోహినియాట్టం కేరళ, కూచిపూడి మన ఆంధ్ర. వీలైతే కూచిపూడిలో ప్రామినెంట్ డాన్సర్స్ కానీ ఇద్దరు ముగ్గురు పేర్లు అవి గుర్తుపెట్టుకుంటే ఇట్ మైట్ హెల్ప్. ఓకే. కథకళి ఇస్ కథక్ ఉత్తరప్రదేశ్, మోహినియాట్టం అండ్ కథకళి రెండు కూడా కేరళ అండి. ఓకే. సో కథకళి అంటే ఆ పెద్ద పెద్ద ఇవి వస్తాయి కదా, పెద్ద పెద్ద. సో కథకళి మనకి మీరు దిస్ పర్టికులర్ ఈ పెద్ద పెద్ద డిజైన్ లాగా వేసి దిస్ ఇస్ కథకళి. మోహినియాట్టం కూడా కేరళ. ఓకే. మోహినియాట్టం కూడా కేరళ, అది మామూలుగా ఇలా ఉంటుంది. ఓకే. దిస్ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ డ్రెస్ మోహినియాట్టం. ఓకే. సో కర్ణాటకకి కర్ణాటక స్టేట్ డ్యాన్స్ ఈజ్ యక్షగాన అండి. ఓకే. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మనకు ఆంధ్రాకి ఎలాగైతే కూచిపూడి, తమిళనాడుకి భరతనాట్యం, కేరళ కథకళి అండ్ మోహినియాట్టం, కర్ణాటకకి యక్షగాన. ఓకే. సో ఇందాక